తెలంగాణ డిఎస్సి 2024 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఫలితాలను రిలీజ్ చేశారు. మార్చి 1న 11,062 టీచర్ పోస్టులు భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. జూలై 18 నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు పరీక్షలు నిర్వహించగా 2.45 లక్షల మంది అభ్యర్థులు ఈసారి డిఎస్సి పరీక్షలు రాశారు. హైడ్రాపై హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా హాజరయ్యారు. కోర్టులో అమీన్పూర్ తహసీల్దార్ హాజరై వివరణ ఇచ్చారు. శని ఆదివారాలు సూర్యాస్తమయం తరువాత కూడా చట్ట ప్రకారం కూల్చివేతలు ఎందుకని ప్రశ్నించింది హైకోర్టు. అయితే ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా ఇల్లు కూల్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. తిరుమలలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ చేస్తోంది బృందం. తిరుమల ల్యాబ్ ను పరిశీలించి కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆరా తీస్తోంది. ఈ వ్యవహారం వెనుక ఏం జరిగిందో తేల్చాలని ప్రభుత్వం సిట్ ను ఆదేశించింది. దీంతో సిట్ 3 రోజులుగా దర్యాప్తు చేస్తూ సంబంధిత శాఖలతో మాట్లాడుతోంది. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం గురువన్నెపేటలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి ఇంటిపై నిన్న 9 మంది గ్రామస్తులు దాడి చేశారు. వారిని అదుపులోకి తీసుకుని తరలిస్తూ ఉండగా పోలీసులను అడ్డుకుని రోడ్డుపై ధర్నా చేపట్టారు గ్రామస్తులు. దీంతో గ్రామస్తులకు సర్ది చెప్పి నిందితులను అరెస్టు చేయకుండా అక్కడి నుంచి వెనుదిరిగారు పోలీసులు. ఏడాది ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. మన దేశంలో సినీ ప్రముఖులు ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డ్స్ లో దాదాసాహెబ్ ఫాల్కే ప్రధానమైనది. ఈ ఏడాది ఈ అవార్డుకు మిథున్ చక్రవర్తి ఎంపికయ్యారు. ఫాల్కే అవార్డుకు ఎంపికైనట్లుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. కోల్డ్ ప్లే కన్సర్ట్ టికెట్స్ ను బ్లాక్ మార్కెట్ చేస్తున్నారన్న ఆరోపణలతో బుక్ మై షో సీఈఓ ఆశిష్ హేమరాజ్ కి మరో సమన్లు జారీ చేశారు. అయితే ముంబై పోలీసులకు చెందిన ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ వీటిని తేల్చింది. గత వారమే తొలుత నోటీసులు ఇవ్వగా ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో తాజా పరిణామం చోటు చేసుకుంది. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను తీసుకువచ్చేందుకు చేపట్టిన స్పేస్ ఎక్స్ క్రూ మిషన్ ఐఎస్ఎస్ తో విజయవంతంగా అనుసంధానమైంది. ఐఎస్ఎస్ తో డాకింగ్ ప్రక్రియ పూర్తి కాగానే క్రూ 9 మిషన్ లోని నాసా వ్యోమగామునికే నిక్ హాగ్ ఇక రష్యన్ కొస్మోనెట్ అలెగ్జాండర్ గోర్బనోవ్ ఆదివారం రాత్రి 7 గంటల తరువాత అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. వీరితో పాటు అదే మిషన్ లో సునీత విలియమ్స్, బట్స్ విల్మోర్ భూమిపైకి చేరుకోబోతున్నారు. నేపాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సంభవించిన వరదలు అలాగే కొండ చర్యలు విరిగిపడడంతో ఇప్పటి వరకు 170 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాటు 42 మంది గల్లంతైనట్లుగా హోంమంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. మరో 111 మంది గాయపడ్డారని తెలుస్తోంది. హెజ్బొల్లా అధినేత నజ్రల్లాను ఇజ్రాయెల్ మట్టుబెట్టడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది. ఈ పరిణామాలను ఇరాన్ స్పందనపై ట్రేడర్స్ లో ఆందోళన నెలకొనడంతో ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర పీపాకు $72 దాటేసింది. ఇక వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ పై మాత్రం దీని ప్రభావం అంతగా కనిపించడం లేదు. బ్రెంట్ క్రూడ్ నవంబర్ డెలివరీ కాంట్రాక్ట్స్ లో 16% పెరిగాయి.